శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అరుణగిరి అంటే పరమేశ్వరుడు పడుకుని ఉన్న స్వరూపం అయితే ఆయన ముఖస్థానం ఆది అన్నామలయ ఆలయం అని మీకు చెప్పా. ఆయన వక్షస్థలమే అరుణాచలేశ్వరుడు ఆలయం అని. మరి పాదస్థానం ఏమిటండి? మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఈ 3 క్షేత్రాల్ని ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు దర్శించగలిగితే అపారమైన శక్తి వస్తుంది, సమస్తమైన కోరికలు తీరుతాయి అని. ఆ 3వ ఆలయమే అరుణగిరినాథర్ ఆలయం. ఈరోజు వీడియోలో ఆ ఆలయం గురించి చెప్పుకుందాం. అంటే పరమేశ్వరుడి పాదస్థానం లాంటిదనమాట. మనం సామాన్యంగా ఎవరినైనా శరణ కోరాలంటే మొట్టమొదటి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాం, అంతే కదా. అందుకని అందరం తప్పకుండా పట్టుకోవాల్సిన ప్రదేశం అది. ఆది అన్నామలయ ఆలయంలో ఉపాసన చేస్తే కనుక మనలో ఉన్న మోహం పోతుంది. అరుణాచలేశ్వరుడి ఆలయంలో కనుక ఉపాసన చేయగలిగితే మనలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది అని చెప్తారు. మరి కోరికలు తీరాలంటే ఎలాగండి అంటే ఈ 3వ ఆలయం పాదస్థానానికి వచ్చి ఇక్కడ ఉపాసన చేసినా, ఇక్కడ పూజ చేసినా సరే మనకు సమస్తమైన కోరికలు తీరుతాయి అని చెప్తారు. ఇక్కడ ఉన్న లింగం విష్ణుమూర్తి చేత ప్రతిష్ఠింపబడినది. ఎంత శక్తివంతమైన ఆలయం అంటే ఆదిశంకరాచార్యుల వారు తిరువన్నామలై వచ్చినప్పుడు ఈ ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఈ ఆలయం మొత్తం నాకు లింగాకారం కింద కనిపిస్తోంది, నేను తన మీద అడుగు పెట్టలేను అని చెప్పి శంకరాచార్యుల వారు బయట నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారట. అంతటి గొప్ప ఆలయం. ఆ విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తా ఇప్పుడు. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతకీ ఆలయం ఎక్కడుందండి అంటే గూగుల్ లొకేషన్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలాగే టైమింగ్స్ కూడా ఇస్తాం, చూసుకోండి. కొంచెం సేపే తెరిచి ఉంటుంది. ఎలా వెళ్ళాలి అంటే ఇంద్రలింగం ఉంది కదా, దాని పక్కనే సందులో ఒక 200 మీటర్లు నడిస్తే మీకు ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను ఎదురుగుండా ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించి 6 విశేషాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. అవి ఏమిటో ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది, ఈ ఆలయం ఎదురుగుండా కొలను ఉంది కదా, దాన్ని అయ్యంకులన్ కొలను అంటారు. దాన్ని ఇంద్రపుష్కరిణి అసలు దాని పేరు. తర్వాత అక్కడ అయ్యవార్లందరూ అక్కడ అగ్రహారంలో ఉండేవారు కాబట్టి వాళ్ళు స్నానం చేసేవారు కాబట్టి అయ్యంకులన్ కొలను అని పేరు మారింది దానికి. ఆ కొలనుకి ఒక ప్రత్యేకత ఉంది. రమణ మహర్షి జీవిత చరిత్ర ఫాలో అయ్యే వాళ్ళందరికీ పాటికి తెలిసిపోయే ఉంటుంది. ఏమిటంటే రమణ మహర్షి ఇల్లు వదిలేసి అరుణాచలేశ్వరుడి కోసం వచ్చారు కదా. వచ్చి రాగానే అరుణాచలేశ్వరుడు ఆలయానికి వెళ్ళిపోయి స్వామి లింగాన్ని ఒకసారి కావలించేసుకుని, నాన్న నేను వచ్చేసాను నీ పిలుపు మేరకే అని చెప్పేసి బయటకు వచ్చేసారు. ఆ వచ్చేసాక ఈ అయ్యంకులన్ కొలను దగ్గరికి వచ్చారు ఆయన. అంటే ఎంత శక్తివంతమైన ప్రదేశం కాకపోతే వెంటనే అక్కడికి వస్తారో ఆలోచించండి. వచ్చి అప్పటికి ఆయన దగ్గర ముత్తుకృష్ణ భాగవతార్ భార్య స్వీట్స్ ఇస్తారు. అది ఆయన చరిత్ర చెప్పినప్పుడు చెప్తాం మీకు. ఆ స్వీట్లు, ఒంటి మీద బట్టలు, యజ్ఞోపవీతం అవన్నీ ఉన్నాయి కొన్ని. అవన్నీ తీసి కొలంలో పడేసి బట్టలోకి పీలికి చింపి గోచి కింద పెట్టుకున్నారట. పెట్టుకుని తపస్సుకు వెళ్ళిపోబోతూ ఉంటే వెంటనే ఒక క్షురకుడు ఒక ఆయన కనిపించి, ఎక్కడ ఉండు నీకు గుండు చేస్తానని చెప్పి అప్పటికప్పుడు గుండు చేసేసారట. తర్వాత స్నానం చేయాలి కదా, ఆయనకి ఆస్పృహ కూడా లేదు. ఆయనకి వెంటనే ఎప్పుడు ధ్యానానికి వెళ్ళిపోదామా అని. అప్పుడు ఆకాశంలోంచి ఒక సన్నటి జల్లు కురిసి ఒక మనిషి తడవడానికి ఎంత స్నానానికి అవసరమో అంతసేపు కురిసి ఆగిపోయింది. అంటే అరుణాచలేశ్వరుడే ఆ స్వరూపంలో, క్షురకుడు స్వరూపంలో వచ్చాడు, వర్షం రూపంలో వచ్చి తన బిడ్డని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో అలా చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన మళ్ళీ పెద్ద ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్యాన స్థితిలో ఉండిపోయారు. ఆయన అలా మొట్టమొదటి వచ్చి అవన్నీ పడేసిన కొలనే అయ్యంకులం కోనేరు. చాలా విశేషమైంది. ఇప్పటికి కూడా స్వామివారికి తెప్పోత్సవం ఆ కోనేరులోనే జరుగుతుంది ప్రతి సంవత్సరం. అందుకనే కుదిరితే కనుక నీళ్లు తల మీద చల్లుకోండి, చాలా పవిత్రమైన ప్రదేశం. ఇంకా రెండవది ఏమిటంటే లోపలికి వెళ్ళి అయ్యవారిని పక్కనే ఒక ఉపాలయంలో అమ్మవారు ఉన్నారు, వాళ్ళిద్దరిని దర్శించుకోండి. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఆలయాల్లో అంటే ఆది అన్నామలయ ఆలయం, అరుణాచలేశ్వరుడు ఆలయం, ఇప్పుడు ఈ అరుణగిరినాథర్ ఆలయం, మూడిట్లో కూడా అమ్మవారు అయ్యవారు ఒకేలా ఉంటారు. అలాగే చుట్టూ గూళ్ళల్లో దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, దుర్గాదేవి ఉంటారు. అమ్మవారి ఎదురుగుండా సింహవాహనానికి బదులు నందివాహనం ఉంటుంది. ఈ మూడిటికి అలా చాలా కామనాలిటీస్ ఉన్నాయి. దాదాపుగా దేవీ దేవతల పేర్లు కూడా ఒకటే అన్నమాట. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది మూడిటికి ఒక రిలేషన్ ఉంది అని. తర్వాత 3వ విశేషం, మీరు ప్రదక్షిణం చేస్తుంటే వెనకాల వైపు మీకు మండపంలో వేణుగోపాల స్వామిని, లక్ష్మీదేవి కనిపిస్తారు. ఎంత సంతోషం వేస్తుంది అవి చూసి. హరిహర క్షేత్రాలు తిరువన్నామలైలో ఉన్న చాలా క్షేత్రాలు. ఇప్పటికి కూడా కొంతమంది కుబుద్ధులు శివుడికి విష్ణువుకి భేదాన్ని సృష్టించి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళల్లో కూడా చీలికలు తీసుకొద్దాము అని చూస్తారు.
కానీ ఇలాంటి క్షేత్రాలు చూస్తే మీరు ఈవెన్ అరుణాచలేశ్వరుడు ఆలయానికి వెళ్తే అక్కడ వైకుంఠ ఏకాదశి రోజు వెనకాల వేణుగోపాల స్వామి గుడి ఉంది. ఆ ఆలయంలోకి వైకుంఠ ద్వారం నుంచి పంపిస్తారు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో. ఎంత సంతోషం అలాంటివి చూస్తేను. అది మూడవది, తప్పకుండా చూడండి. ఇంకా నాలుగవది ఆ స్వర్ణాకర్షణ భైరవుడు. ఆయన ఎక్కడున్నాడండి అంటే అమ్మవారికి ఎదురుగుండా ఒక మండపం లాంటిది ఉంది. అక్కడ పైకి ఎక్కితే నవగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ మండపంలోనే ఒక మూల ఉన్నాడు ఆయన. మన అదృష్టం ఏమిటి అంటే తిరువన్నామలలో శక్తిమంతమైనవిను స్వర్ణాకర్షణ భైరవ మూర్తులు 3 ఉన్నాయి. ఒకటేమో ప్రధాన ఆలయంలో అరుణాచలేశ్వరుడు ఆలయంలో నటరాజస్వామి దగ్గర గర్భాలయానికి దగ్గరలో పక్కనే ఉంది. ఇంకొకటేమో దుర్గాదేవి గుళ్ళో ఉంది, మీకు తర్వాత చెప్తా ఎక్కడుందో. అందుకే ఇప్పటికీ చూస్తే మీరు ఆ అష్టమి రోజున ఆ భైరవుడికి, ఇప్పుడు నేను చెప్పిన భైరవుడికి అభిషేకం జరుగుతుంది. ఇంకా 5వ విశేషం ఏమిటి అంటే అక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఆ భైరవుడు పక్కనే. వాళ్ళు చిత్రంగా సతీ సమేతంగా ఉన్నారు. మనకి పూర్వపు ఆలయాల్లో చాలా వాటిలో ఒత్తి గ్రహాలు ఒక్కళ్ళే ఉంటారు, అంతే కదా. ఈ మధ్య కడుతున్న ఆలయాల్లో సతీ సమేతంగా ఉన్నారు, కానీ అవన్నీ ప్రతిష్ఠించేది ఎవరంటే మనలాంటి మనుషులు. ఇక్కడ అలా కాకుండా దేవతల చేత ప్రతిష్ఠింపబడినవి సతీ సమేతంగా ఉన్నాయి. అందుకని వాటికి ప్రదక్షిణం చేస్తే కనుక వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వాళ్ళకి సంతానం, అవన్నీ కలుగుతాయి అని పెద్దలు చెప్పారు. అందుకే అక్కడ చాలామంది వచ్చి దీపాలు వెలిగించడం, ప్రదక్షిణాలు చేయడం అన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇంకా 6వది ముఖ్యమైనది ఏమిటి అంటే స్వామివారి ఆలయం పక్కనే ఒక చండికేశ్వరుడి ఆలయం ఉంది. స్వామికి చెవులో మన గోత్రనామాలు చెప్పి మన మొర ఏమిటో చెప్పుకుంటే అరుణగిరినాథరికి చెప్తాట ఆయన. ఎందుకంటే నేను చెప్పాను కదా, పెద్ద ఆలయం జ్ఞానాన్ని ఇస్తుంది. మరి మనం వెళ్ళేది మొట్టమొదట కోరికలతోనే కదా. కోరికలన్నీ తీరాకనే ఎవరికైనా జ్ఞానం వైపుకు వెళ్తుంది మనస్సు, అంతే కదా. అలాంటి కోరికలన్నీ ఆయనకి చెప్పుకుంటే ఆయన స్వామికి తెలియజేస్తాడు అని. అందుకని తప్పకుండా చండీశ్వరుడు ఆలయానికి కూడా వెళ్ళండి. ఇదిగో మీకు ఈ మ్యాప్లో 6వ స్థానం కింద చూపిస్తుంది అదే. ఇది ఈ ఆలయ విశేషాలు. శ్రీమాత్రే నమః.